హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిల్లీ స్టోరీస్. ఇవాళ ఏమన్నా స్పైసీగా తినాలనిపించింది అండ్ ఒక్కదాన్నే ఉన్నా. చికెన్ తెచ్చుకుందామని వెళ్తే గోంగూర కనిపించింది. ఇంకా 2 తెచ్చేసుకున్నా. ఇదేమో లియో కోసం. వాడు మసాలాలు అవన్నీ ఏం తినకూడదు కాబట్టి జస్ట్ టర్మరిక్ అండ్ వాటర్ వేసి వాడి చికెన్ అయితే ఫస్ట్ బాయిలింగ్కి పెట్టేసా. ఇంకా నా చికెన్ని ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాను. నేను సింగిల్గా ఉన్నప్పుడు క్విక్గా ఏదైనా నాన్ వెజ్ తినాలి అనిపిస్తే ఇంకా చికెన్ పులావు అలానే చేసుకుంటూ ఉంటాను. ఈజీగా అయిపోతుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది అని చెప్పి అల్లం వెల్లుల్లిని దంచుకున్నాను. ఇంకా దాంతోపాటు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ ఇంకా చికెన్లోకి యాడ్ చేసేసి మిక్స్ చేసేసి లాస్ట్లో లెమన్ కూడా యాడ్ చేసేసుకొని కలిపి పెట్టేసుకున్నాను. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు నేను గోంగూర లీవ్స్ అన్నీ సెపరేట్ చేసేసుకున్నాను. దాంతోపాటు బాస్మతి రైస్ని కూడా వాష్ చేసి సోక్ చేసుకున్నా. అండ్ ఈ గోంగూరలో కూడా కొంచెం వాటర్ వేసి పెట్టా, మట్టి ఏదైనా ఉన్నా కూడా నీట్గా వాష్ అయిపోతుంది అని చెప్పి. ఇంకా నేను దానికి అవసరమైన వెజిటబుల్స్, బిర్యానీ మసాలా, ఆనియన్స్, చిల్లీస్ అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నా. ఇది ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నా కాబట్టి కొంచెం గీ యాడ్ చేసి దాంట్లో బిర్యానీ మసాలా, ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ ఫస్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులో డైరెక్ట్గా ఫస్ట్ గోంగూర యాడ్ చేసేసుకున్నా. యాక్చువల్లీ చాలామంది గోంగూర చేసేటప్పుడు ఫస్ట్ గోంగూరని సపరేట్గా ఉడికించుకొని తర్వాత మిక్స్ చేసుకుంటారు కదా, కానీ నాకు టేస్ట్ అంత డిఫరెంట్ అనిపించదు ఎలా చేసినా కూడా, అందుకే డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటున్నా. అండ్ ఈ గోంగూర అసలు ఎంత వేసినా కూడా లాస్ట్కి అయ్యేది ఎంత కొంచెమో కదా. అండ్ దీంట్లోకే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కొంచెం నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకున్నా ఇందులోనే. ఇంక అంతలోపు లియోకి రైస్ సపరేట్గా పెట్టాను, ఎందుకంటే వాడు మసాలా రైస్ తినడు కాబట్టి. వాడి రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక ఇందులో బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవడమే. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. బట్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీస్తేనే టేస్ట్ బాగుంటుంది. నాది అయ్యేలోపు లియోగాడికి రైస్, చికెన్ అయిపోయింది. ఇంకా వాడికి మిక్స్ చేసేసి ఫుడ్ పెట్టేసా. ఇంకా కాసేపు తర్వాత ప్రెషర్ మొత్తం పోయింది. ఇంకా నాది కూడా రెడీ అయిపోయింది. పీసెస్ అయితే ఫుల్గా ఉడికిపోయాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. హాట్గా స్పైసీగా ఉన్నింది. నేనైతే పెరుగు పచ్చడితోటి తింటున్నాను. యాక్చువల్లీ దీంట్లో కాంబినేషన్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇందులో మసాలా బాగానే ఉంటుంది అండ్ తినడానికి సరిపోతుంది. బట్ పెరుగు పచ్చడి ఇంకా బాగుంటుంది కదా, అందుకే ఇంకా పెరుగు పచ్చడి వేసుకొని తినేస్తున్నా. మీలో ఎవరైనా గోంగూర ఫ్యాన్స్ ఉన్నారా? Let me know in comment section. Thanks for watching. Please subscribe to my channel. Bye bye.